మేము తిరుచెనూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి అయితే వెళ్తున్నాము. మనమంట స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ముందు అమ్మవారిని దర్శనం చేసుకొని మన కోరికను తెలియజేయాలి. అప్పుడు అమ్మవారు స్వామివారికి చెప్తుందంట అనుగ్రహించమని. అందుకే ముందుగా పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. అమ్మవారి ఈ పద్మ పుష్కరిణిలో కదా వెలిచారు. అందుకే ముందుగా మనము ఈ పద్మ పుష్కరిణిలో స్నానమైనా సరే, తల మీద నీళ్ళైనా సరే జల్లుకొని అమ్మవారిని దర్శించుకోవాలంట. లక్ష్మీదేవి ఇక్కడ పద్మావతి అమ్మవారిగా ఎలా వెలిచారు అంటే, భృగు మహర్షి కారణంగా లక్ష్మీదేవి అలిగి కిందకి వెళ్ళిపోతుంది కదా. స్వామివారు కొల్హాపూర్ లో కొన్ని సంవత్సరాలు లక్ష్మీదేవి కోసం తపస్సు చేస్తారు. అయినప్పటికీ కూడా లక్ష్మీదేవి కనిపించదు. అప్పుడు ఆకాశవాణి చెప్తుంది, శుద్ధ సప్త స్వరూపంలోన కనిపిస్తుంది. మీరేమంటే సుఖమహర్షి ఆశ్రయానికి వెళ్లి సరోవరాన్ని తవ్వి దేవలోకంలో ఉన్న కమలాలను ప్రతిష్ఠించాలి అని. ఆ కమలాలు 12 సంవత్సరాలు వాడకుండా ఉండాలి, మీరు తపస్సు చేయాలి అని చెప్తారు. ఆ కమలాలు వాడకుండా ఉండాలి అంటే సూర్య భగవానుడు ఉండాలి కదా. అందుకే ఆ పుష్కరికి ఆపోజిట్ లో సూర్య భగవాను అయితే ప్రతిష్ఠించారంటే స్వామివారే. చూసారా, ఆ పుష్కరికి ఆపోజిట్ లో సూర్య భగవాన్ టెంపుల్ అయితే ఉంటుంది కదా, అందుకే కారణం అంట. మరి ఈ పుష్కరిని గట్టు మీద ఒక 12 సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు లక్ష్మీదేవి బంగారు పద్మంలో లక్ష్మీ కళతో నిండుగా 16 ఏళ్ల బాలికల చిరునవ్వుతో దర్శనమిచ్చారంట ఆ లక్ష్మీదేవి. పద్మంలో పుట్టింది కనుక పద్మావతి అమ్మవారు అంటాం. లక్ష్మీదేవి జననం మాత్రం ఆ పుష్కరిని దగ్గర. అందుకే ఆ పుష్కరికి అంత ప్రత్యేకత ఉంది. ఆ పద్మావతి అమ్మవారిని ఇప్పుడు మనం గర్భగుడిలో దర్శనం చేసుకుంటున్నాము. ఇక్కడ అందుకే ఎక్కువగా కమలాలను అమ్ముతూ ఉంటారు. మేమైతే దర్శనం చేసుకుని బయటకి అయితే వచ్చేసాము. మేము వెళ్ళేసరికి బాగా ఎండగా ఉంది. బయటకు వచ్చేసరికి ఫుల్ గా అలసిపోయామని అక్కడ కోకోనట్స్ ఉంటే వాటర్ అయితే తాగుతున్నాము. ఫస్ట్ తిరుపతిలో అడుగు పెట్టగానే లక్ష్మీదేవి అంటే ఈ పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. చాలా ప్రశాంతంగా అనిపించింది. చెప్పాను కదా, పుష్కరికి ఆపోజిట్ గా సూర్య భగవాన్ టెంపుల్ ఉంటుందని. ఇదేనండి స్వామివారి సాక్షాత్గా తన చేతులతో ఈ సూర్య భగవాన్ అయితే ప్రతిష్ఠించారంట. ఇంకా మనం అలా స్ట్రైట్ గా వెళ్ళిపోతే అమ్మవారి ఆలయం ఇది. మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారు అంటే వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటా. మరింత మంచి వీడియోస్ కోసం ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.